శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పంచదశో అధ్యాయః పురుషోత్తమ యోగః. క్షేత్రజ్ఞ యోగమను 13వ అధ్యాయమున క్షేత్రము క్షేత్రజ్ఞులైన ప్రకృతి పురుషుల స్వరూపము వివరింపబడినది. అక్కడ విశుద్ధ పురుషుడు అపరిచ్ఛిన్న జ్ఞానైక రూపుడనియో అతనికి దేవాద్యాకారములను చెందు ప్రకృతి సంబంధము ప్రాకృత గుణ సంగ ప్రవాహము వలన కలుగుననియో అది అనాది అనియో చెప్పబడెను. తరువాతనున్న 14వ అధ్యాయమున కార్యకారణ వ్యవస్థలందున్న ప్రకృతితో గుణ సంగ మూలకమైన సంబంధమును భగవానుడే ఏర్పరిచినట్లు తెలిపెను. అట్లే గుణ సంగమము వలన కలుగు విషయములను మిక్కిలి విపులముగా తెలిపి అనన్య భక్తి వలననే గుణసంగము లేని ఆత్మ యొక్క యథార్థ జ్ఞానము అలవడుననియు చెప్పబడెను. ఇక 15వ అధ్యాయమున సేవింపదగిన భగవంతుడు క్షరము అక్షర రూపమున ఉన్న బద్ధ ముక్త జీవులను విభూతులతో నుండుననియు ధ్యేయమైన సమస్త గుణములకు భిన్నమైన కళ్యాణ గుణ గణములు కల భగవంతుడు క్షరాక్షర జీవుల కంటే చాలా శ్రేష్ఠుడు, విలక్షణమైన వాడు కావున భగవంతుని యొక్క పురుషోత్తమత్వమును చెప్పుచున్నాడు. తొలుత అసంగ రూపమైన శాస్త్రముచే బంధములు ఛేదింపబడు అక్షరమును విభూతిని తెలుపుటకై విస్తారమైన బంధ రూపమున ఉన్నది, ఛేదింపతగినది. అచేతన వస్తు పరిణామ విశేషము అయిన జగత్తును పరమాత్మ అశ్వత్థ వృక్ష రూపమున వర్ణించుచున్నాడు. శ్రీ భగవాను ఉవాచ: ఊర్ధ్వమూలమదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్. ఊర్ధ్వభాగమున మూలము అధోభాగమున శాఖలున్న ఈ అశ్వత్థ వృక్షము అవ్యయమైనదని అందురు. ఆ వృక్షము యొక్క ఆకులే వేదములు. అట్టి వృక్షమును చక్కగా ఎరిగినవాడు వేదవేత్తయే అగును. సంసారమును అశ్వత్థ వృక్షమునకు మూలము ఊర్ధ్వభాగమున ఉన్నదని, కొమ్మలు అధోభాగమున ఉన్నవని, ఇది అవ్యయమని వేదములు చెప్పుచున్నవి. కఠోపనిషత్తు ఈ సనాతనమైన అశ్వత్థ వృక్షము ఊర్ధ్వమూలముగా శాఖగా ఉన్నట్లు పేర్కొనుచున్నది. అరణ్యకములు కూడా ఇదే విషయమును తెలుపుచున్నది. ఆ సంసారమును అశ్వత్థ వృక్షము ఊర్ధ్వలోకములందున్న బ్రహ్మాది దేవతారూపమున ఊర్ధ్వమూలముగానున్నది. భూమిపై ఉన్న మానవులు, పశువులు, పక్షులు, క్రిమి కీటకాది రూపమున అధశాఖలతో ఉన్నది. అనాసక్తికి కారణమైన జ్ఞానోదయము చక్కగా కలుగునంత వరకు అవిచ్ఛిన్నముగా ఉండుటచే ఇది అవ్యయము. ఆ అశ్వత్థ వృక్షమునకు వేదములే పర్ణములు అనగా ఆకులు. అభివృద్ధిని కోరుకునివాడు వాయు దేవతాకమైన తెల్లని పశువును బలి ఇవ్వవలెను. సంతానమును కోరుకునివాడు ఇంద్రాగ్ని దేవతాకమైన ఏకాదశ కపాల అనగా మూకుడు లేక మట్టి చిప్ప యాగమును చేయవలెనని
వేదము చెప్పుచున్నది. ఇట్లు వేదమున చెప్పబడిన కామ్యకర్మల చేత సంసార వృక్షము వృద్ధి యగుచున్నది. ఆకుల వలననే చెట్టు వృద్ధి యగును. కావున కామ్యకర్మల చేత సంసారమును వృద్ధి చేయు వేదములే ఆకులని చెప్పబడుచున్నది. ఇట్లు అశ్వత్థ వృక్షమును తెలిసిన వాడే వేదవేత్త. వేదము సంసార వృక్షమును ఛేదించు ఉపాయమును కూడా తెలుపును. ఛేదింపదగిన వృక్షము యొక్క స్వరూప జ్ఞానము ఛేదనోపాయమును తెలుసుకొనుటకు ఉపయోగించును. కావున ఆ అశ్వత్థ వృక్ష స్వరూపమును చక్కగా తెలిసినవాడు వేదవేత్త అగును. మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుశీలారాణి